స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దానికి సంబంధించి పీడిఎస్ రైస్గా గుర్తించిన తర్వాత దాని మీద పూర్తి విచారణ చేస్తే శ్రీనివాస్ అనేటటువంటి ఒక బినామీ వ్యక్తి అనుకున్నట్టు అక్కడ సేకరించినటువంటి బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఆ రైస్ని తర్వాత గతంలో మనం వాడ నుంచి తీసుకున్నటువంటి కొంత రైస్ని కలిపి 11 రూపాయలకి కిలో చొప్పున కొని దాన్ని గుజరాత్, జార్ఖండ్ ఏరియాలకి 35 రూపీస్ చొప్పున మార్కెట్ పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా ఆర్గనైజ్గా జరుగుతూ ఉంది. దీంట్లో వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి శ్రీనివాసు, సుబ్బారావు, మహేష్ అండ్ వాసు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ శ్రీనివాస్ ఉన్నటువంటి, సుబ్బారావు ఉన్నటువంటి వెహికల్స్ ద్వారా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైస్ తీసుకొచ్చి పీడిఎస్ రైస్ దాన్ని అక్కడ స్టోర్ చేసి దాన్ని తర్వాత పాలిష్ చేసి దాన్ని బయట రాష్ట్రాలకి వాడపల్లి చెక్ పోస్ట్ మీదుగా ఇక్కడ నుంచి పంపడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా ఈ బిజినెస్ అంతా ప్రమోట్ చేసేది వీళ్ళకి పార్టీలు మాట్లాడి పంపించేది వాసు దీంట్లో. అదేవిధంగా ఈ మహేష్ అనేటటువంటి వ్యక్తికి వీళ్ళు నెలకు 3 లక్షల రూపాయల జీతంలాగా ఇచ్చి దీన్ని ఈ వాడలు చెక్ పోస్ట్ దాటించడానికి మహేష్ ఒక ఎస్కాట్ లాగా వీళ్ళకి ఎక్కడన్నా కేసులైనా వీళ్ళకి ఎవరైనా ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటానేటటువంటి నిబంధనలు మహేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ శ్రీనివాస్ ఏమో సుబ్బారావు తరఫున మిల్లు నడపడం, దాన్ని ప్రాసెస్ చేయడం, రైస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అసలు సుబ్బారావు గారి రైస్ మిల్లు ఈ సుబ్బారావు ఎక్కడైనా కేసులో తన పేరు రాకూడదని చెప్పి శ్రీనివాసరావు బినామీగా నడుపుతా ఉంది. సో ఇట్లా వీళ్ళు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నెలకు ఒక 5-6 రోజులు అట్లా పంపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళు ఏ వెహికల్స్ దీంట్లో పంపడానికి వాడారు అనేది మా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి కెమెరా ద్వారా గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న నలుగురిని కూడా వాడపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి అండ్ త్రిపురారం ఎస్ఐ నరేష్ వీళ్ళ సహాయంతో ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు నలుగురించినటువంటి సమాచారం మేరకు ఇంకా కొంత దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము చాలా క్లియర్గా ఉన్న ఈ విషయంలో పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్, సేల్, పర్చేజ్ ఇది ఏది కూడా నడవడానికి వీలేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా, దీంట్లో ఈ బిజినెస్ ఎవరు ప్రమోట్ చేసినా, దీంట్లో ఎవరైనా దీంట్లో పార్టీ అయినా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద అఫెన్స్ గ్రావిటీని బట్టి అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్ అఫెండర్లు అయితే వాళ్ళ మీద మీడియా కూడా పెట్టడానికి అన్ని విధాలు ఏర్పాటు చేస్తాం. మాకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం శ్రీనివాసరావు, సుబ్బారావు మీద ఆంధ్రలో గుంటూరు ఏరియాలో పీడిఎస్ రైస్కి సంబంధించి కేసులు ఉన్నాయి. మిగతా వాళ్ళని కూడా మేము వెరిఫై చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.